వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళేది ఎవరు? నాస్తిక్, వంతెన నారాయణ, ట్రాక్టర్ బాబు, నథింగ్ స్టార్, కే అమేష్. మాల్ బాస్ కోరిక మేరకు నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టండి. బుడ్డబాసు గారు, ఈ నథింగ్ స్టార్ని నేను నామినేట్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నారో కారణం చెప్పి నామినేట్ చేయండి. కాదండి బుడ్డబాసు గారు, అసలు ఈ నథింగ్ స్టార్ గడికి ఏమొచ్చండి? ఎంతసేపు జేబులో చేట్టుకుని ఉంచాడు. నేనేం చేయలేను, అందుకని స్మాల్ బాస్ నన్ను తీసుకున్నాడు. ఏంటి మమ్మీ ఎవడు? అరే నువ్వేం చేస్తావు? పొలాలో టాటర్ దున్నుకునేవాడు. ఏటర్ నువ్వు టాటర్ అంటే చక్కువ ఎంచినేత్రం, దాని గేర్ రాడ్ తీసి. టాటర్ బాబు నువ్వు కంట్రోల్లో మాట్లాడాలా? టాటర్ బాబు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఒరే నథింగ్ స్టార్, నా టాటర్ లోడ్ గేర్ వేసి లేపాను అనుకో, నీ మీద ఎక్కేయగల జాగ్రత్త. స్మాల్ బాస్ ఎన్ని సిల్లీ రీజన్స్ స్మాల్ బాస్. నేనైతే ఈ నామినేషన్ పక్కన ఒప్పుకోను. మా భవనాలు దెబ్బతిన్నాయి. ఓరే నాయన, ఈ భవనాలు కాదురా, మనోభావాలు రా నాయన. ఏమయ్యా బుట్టబాసు, నీకైనా ఇంకెందుకైనా ఉండవసరం లేదా? బుక్క బకీర్కాయలు అందరు తెచ్చి మా ముందు పెడతావు. వీడికి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. ఏమంటే బుట్టబాసు గారు, నా రెండో నామినేషన్ కామేష్ గారు. నాది పేరు కామేష్ కాదు బ్రో, కే అమేష్. ఏమోనండి, కామేషా అమేషా మనకు వద్దండి. నా కుక్కని పెంచుకున్న కుక్కని ఏదో అన్నాడు అంటాడు, బూతులు తిట్టాడు. ఏంటది? మాది భాషలో డాగ్నే కొత్త అంటారు బ్రో. ఏమిటండి మీరు మాట్లాడేది? అది బూతు కాదు బ్రో, ఈ చోటా చోటా రీజన్స్ కి నేను యాక్సెప్ట్ చేయను బ్రో. బుట్టబాసు, వీడు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇయే నా నామినేషన్. వంతెన నారాయణ గారు, మీ కారణాలను తెలుపుతూ నామినేషన్ ప్రక్రియను కొనసాగించండి. నా ఆరోగ్య శ్రేయాభిలాషులందరికీ నా నమస్కారములు. నేను మీ వంతెన నారాయణ. నామినేషన్ ప్రక్రియకు వస్తున్నట్టయితే చిన్నబాసు గారు, నేను నాస్తిక్ బాబు గారిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, మీరు నన్ను నామినేట్ చేస్తారా? నన్ను నామినేట్ చేయడానికి మీ దగ్గర ఏ రీజన్ ఉండదు. మొన్న నాగల చవితి రోజున పుట్టలో పాలు పోద్దాం రండి అంటే పాము అసలు పాలే తాగదంట. శాస్త్రం చదువుకున్నారు మళ్ళా. పాలు తాగితే పాముకి ఎంత ప్రోటీన్ అండి చెప్పు. విషయం ఎంత బలంగా ఉంటుంది ఆ పాలు. ఆయన ఎంత నాస్తికుడైతే మాత్రం మా దేవుడి జోలికి ఎందుకండి రావడం? ఎందుకని నేను నామినేట్ చేస్తున్నాను. సార్, మీరు అలా మాట్లాడడం తప్పు. మన విజ్ఞాన శాస్త్రంలో చూసుకుంటే పాము అనేది పాలు తాగదు. ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. తాగదని మీరు చూసారా? అయినా మీతో మాకు మాట్లాడిన చిన్నబాసు గారు, నేను ఈ నాస్తిక్ బాబు గారిని నామినేట్ చేస్తున్నాను. నా రెండో నామినేషన్ వచ్చేసరికి ట్రాక్టర్ బాబు గారండి. ఏంటన్నారైనా నన్ను నామినేట్ చేస్తున్నావు? ట్రాక్టర్కి ఇచ్చేయాలని జాగ్రత్త. ట్రాక్టర్ ఎక్కిస్తారు ఏమిస్తారు నాకు అనవసరం అండి. చిన్నబాసు గారు, నేను చెప్పేది ఏంటంటే తనకు వంట చేసేటప్పుడు ఆయిల్కు బదులుగా ఇంజిన్ ఆయిల్ కలిపేస్తున్నారండి. నువ్వు చెప్పిందాక చేశాను నేను, నన్ను నామినేట్ చేద్దామండి. నువ్వు నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏమిటి? మీరు ఏమన్నారండి? అందరూ వాడే ఆయిలేగా వాడమన్నారు. మా టాటర్ మూటలో అందరూ అదే వాడతారు. ఇంజిన్ ఆయిల్ చీప్ కూడా కాదు, కాస్ట్లీ అది. చూసారా చిన్నబాసు గారు, ఇంజిన్ ఆయిల్ అంట. ట్రాక్టర్లో నుంచి రావాల్సిన పొగ మా వెనకాల నుంచి వచ్చేస్తుందండి. అందుకే నేను నామినేట్ చేస్తున్నానండి. నథింగ్ స్టార్ గారు, మీ కారణాలను తెలుపుతూ నామినేషన్ ప్రక్రియను కొనసాగించండి. స్మాల్ బాస్, నేను వంతెన నారాయణ నామినేట్ చేస్తున్నాను. స్మాల్ బాస్ ఏమయ్యా నథింగ్ స్టార్, నీ ఆరోగ్య సూత్రాలని నేనే చూసుకుంటాను కదయ్యా, నన్ను ఎలా నువ్వు నామినేట్ చేస్తావయ్యా? బొక్కలో ఆరోగ్య సూత్రాలు. పొద్దున లేచి ఆరాటంగా కాఫీ తాగడానికి వెళ్తే అది ఏదో కషాయం తిప్పుకొని నా మొహాన్ని కొడతాడు. అది తాగి బాత్రూంలోకి వెళ్తుంటే చిన్నపాటి యుద్ధమే జరిగిపోతుంది. ఒక్కోసారి ముక్కి మూలశంకి వచ్చుతాను, భయం వేస్తుంది నాకు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అందుకని స్మాల్ బాసు, నేను వంతెన నారాయణని నామినేట్ చేస్తున్నాను. వీడికి ఈసారి కషాయంతో పాటు ఈ రోజున టాబ్లెట్లు కూడా కలిపిచ్చేయాలి, దెబ్బకి సస్తాడు ఎదవా. స్మాల్ బాసు, నా రెండో నామినేషన్ వచ్చి టాటర్ బాబు. ఎలా నథింగ్, నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నావు? నువ్వు నీ మీద కూడా ఎక్కించలేండి టాటర్. బాస్, ఈ టాటర్ బాబు మాటిమాటికి వచ్చి గేరాటి తీసి అంటున్నాడు, అది నాకు నచ్చట్లేదు. అందుకని నేను నామినేట్ చేస్తున్నా. టాటర్ బాబు, నేను నామినేట్ చేస్తున్నా. వీడి పేరులాగే ఈ నామినేషన్లు ఏం లేదు, నథింగ్ ఏడు. కే అమేష్ గారు, మీ కారణాలను తెలుపుతూ నామినేషన్ ప్రక్రియను కొనసాగించండి. స్మాల్ బాస్, ఈ నథింగ్ బ్రోకి ఏమీ లేదనుకున్నా, సబ్బు కూడా లేదు. నాది వాడు ఉద్దుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాడిది జిల్లా నాకు వస్తుందేమో అని భయం వేస్తుంది, అందుకే నామినేట్ చేస్తున్నాను. ఏమే కామేష్, ఎవరికి జిల్లా? నాకు జిల్లా. ఇది నా యాటిట్యూడ్. ఇట్లా గోక్కుంటే జిల్లా ఉన్నట్టు కాదు. మన ఏదో నీ సబ్బు రుద్దుకున్నాను, అయిపోయింది. దానికేంది రుద్దుకుంటా. నాస్తిక్ గారు, మీ కారణాలను తెలుపుతూ నామినేషన్ ప్రక్రియను ముగించండి. స్మాల్ బాస్, నా ఫస్ట్ నామినేషన్ ఎవరంటే ఎవరో కాదు, నువ్వే. ఎందుకో తెలుసా?
ఫైనల్స్లోకి వెళితే ఏంటన్నా టీవీఎస్ ఎక్సెల్, అది కూడా సెకండ్ హ్యాండ్లు బండి. ఎవడకు కావాలి అది? వెనకాల నుంచి పొగ తప్ప ఏమీ రావట్లేదు దానిలో. పోనీ బిగ్ బాస్ లాగా ఇదేమన్నా పెద్ద రియాలిటీ షో అనుకుని వచ్చేస్తే ఇక్కడ తుప్పల్లో పడేసావు. ఆ వంతుని కాడ తుప్పల్లో ఆకులు అనేది తెచ్చి మా ముక్కులో పెడుతున్నాడు. పోనీ నథింగ్ గాడే ఉన్నాయని చేస్తాడు అనుకుంటే అడవిలో ఆకులు కట్టుకుని తిరిగేవాళ్ళలాగా అందరూ ఏం అడుగుతాడు. ఆడి దగ్గర యాక్టింగే కాదు, అసలు ఏమీ లేదు ఆడి దగ్గర. పోనీ ఆ ట్రాక్టర్ బాబు కూడా ఏమైనా ఆడతాడు అనుకుంటే ఆ చెట్లు అమ్మట ఆ పొట్లు అమ్మట ట్రాక్టర్ బాబు వెట్స్ పెంటలక్క అంట. ఈ మొదలష్ట పేద వీళ్ళు ఎంత ఒక ఎత్తు అయితే ఆ హిందీ వాడిని తెచ్చారయ్యా. పోనీ ఆ హిందీ వాడు ఏమన్నా ఆడతాడు అనుకుంటే ఆడి క్యా అంటాడు, కూ అంటాడు, కుకు అంటాడు. ఆడు మాట్లాడేది మాకు అర్థం కాదు, మేము ఆడు మాట్లాడితే ఆడికి అర్థం కాదు. నీకేమో ఎవరిని పెట్టాలి నీకు అర్థం కాదు. సో నేను నామినేట్ చేస్తున్నా, ఓకేనా? ఏం మాట్లాడతాడు నువ్వు? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేరా మీరు తెలుసుకుంది? స్మాల్ బాస్, నా సెకండ్ నామినేషన్ వచ్చేసి ఆ వంతిని నారాయణ గారు. ఆరోగ్య సూత్రాలు ఏంటయ్యా బాబు, బాత్రూమ్లు కడిగే దగ్గర కూడా ఆరోగ్య సూత్రాలు చెప్తున్నాడు. వచ్చి ఎరుపు బాత్రూమ్కే కడగాలంట. నేనేమో మొన్న తెలియక బ్లూ కలర్ హార్పిక్ తెచ్చేసి ఆ బాత్రూంలో పోస్తా. అట్ట కాదమ్మా, ఎరుపు బాత్రూమ్ కోసం, నీలం టాయిలెట్ కోసం అని యాడ్లు కూడా చెప్తున్నాడు. అదం నీలం రంగు టాయిలెట్ కోసం, ఎరుపు రంగు బాత్రూమ్ కోసం. మరి మీరు కూడా తీసుకోండి హార్పిక్ ఛాలెంజ్. అదవా. సో ఆ నాడు నా సెకండ్ నామినేషన్ అంతే. బాబురావు బజ్జీల బండి. ఇక్కడ బజ్జీలు తప్ప అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే కుక్క జున్ను పందిపాడుతో తయారు చేసిన స్వీట్. అలాగే ఇక్కడ భోజనం ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్టయితే పుచ్చకాయ పచ్చడి విత్ వేపకాయ వేపుడు, అలాగే బొప్పాయికాయ సాంబార్. ఇక టిఫిన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే పాచిపోయిన ఉప్మా విత్ పుచ్చిపోయిన కందిపప్పు చట్నీ. ఈ షాప్ లొకేషన్ వచ్చేసి సందు చివర సరోజవాళ్ళ ఇంటి పక్కన సంధ్యాపురం సిక్కుడుపల్లి. ఏంటి లైక్ చేసేసుకో. పర్టికులర్గా షేర్ మర్చిపోకండి. షేర్ కంపల్సరీగా చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అప్పుడే మేము మంచి మంచి వీడియోలు చేయగలం. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలు నేరుగా మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.